కాలనీ వాసులు ఆ ప్రెసిడెంట్ ని చాలా నమ్మారు. కానీ ఆ ప్రెసిడెంటే వాళ్ళని నిండా ముంచేశాడు. చిట్ ఫండ్ పేరుతో సుమారు 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఇప్పుడు ముఖం చాటేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. హైదరాబాద్ మీర్పేట్ పిఎస్ పరిధిలోని వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్య 10 ఏళ్లుగా వెంకట సాయి చిట్ ఫండ్స్ పేరుతో చిట్టీలు నిర్వహిస్తున్నారు. అతనిపై నమ్మకంతో కాలనీ వాసులు తమ కష్టార్జితాన్ని చిట్టీల రూపంలో పెట్టుబడిగా పెట్టారు. ఒక్కో బాధితులు 2.5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు చెల్లించారు. చిట్టి గడువు ముగిసిన తర్వాత డబ్బులివ్వాలని బాధితులు అడగ్గా నిందితులు కాలయాపన చేస్తూ వచ్చారు. నమ్మకం కలిగించేందుకు కొన్ని చెక్కులు, ప్రామిసరీ నోట్లు ఇచ్చినా అవి చెల్లకుండా పోయాయి. బాధితులు గట్టిగా నిలదీయడంతో మేము డబ్బులివ్వం, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దంపతులు బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇచ్చారు. దాదాపు 2 కోట్ల రూపాయలు ముంచినట్లు బాధితులు చెప్తున్నారు. మోసపోయామని గ్రహించిన బాధితులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మేము సురేష్ గారి దగ్గర 10 సంవత్సరాల నుంచి చిట్టీలు వేసాము. ఆయనకు హెల్త్ బాగాలేదు అన్నప్పటి నుంచి నేను చూసుకుంటాను, నేను ఇస్తాను అని వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడు అడిగితేనేమో నాకు తెలియదు అంటుంది. డిసెంబర్లో నా చిట్టి అయిపోయింది. నేను ఆయనకి మెసేజ్ చేస్తే 2 రోజులలో ఇస్తాము, 3 రోజులలో ఇస్తాము అని చెప్పినారు. ఇప్పటివరకు పైసలు ఇవ్వట్లేదు సార్. దగ్గర నావి 10 లక్షలు ఉన్నాయి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను టైలరింగ్ పని రాత్రి 3 గంటల వరకు కుట్టిన డబ్బులు. మీ డబ్బులు తీసుకుంటే మేము బాగుపడము అక్క అని చెప్పింది నాకు. ఇప్పుడు మాత్రం నాకు తెలియదు అని చెప్తుంది. నాకు 2 ఆడపిల్లలు పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం వేసుకున్న చిట్టి డబ్బులు నేను ఎట్లా చేయాలి వాళ్ళ పెళ్ళిళ్ళు ఇప్పుడు?